సరిపోయింది. అంటే ప్రశ్నోత్తరి దాన్ని ఉదయం అయిన తర్వాత 8:30కి అయిపోతుంది. 8:30కి అయిపోతుంది. 8:30 నుంచి మళ్ళీ పూజ అంతా వేసి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంకాలం 5:30కు మళ్ళీ మొదలవుతుంది. 5:30 నుంచి 6:30 వరకు పారాయణం ఉంటుంది. స్తోత్రమంజరి మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు వ్యాసాశ్రమం తెలుసు కదా మీకు, విన్నారా? ఏర్పేడు విన్నారా? ఏర్పేడు చూసినారా? ఏర్పేడు శ్రీకాళహస్తికి తిరుపతికి మధ్యలో ఉంది. అక్కడ మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు వ్యాసాశ్రమం అనేటువంటిది వ్యాసాశ్రమం పెట్టారు. అక్కడ భగవద్గీతను గురించి స్వాముల వారు చాలా బాగా ప్రచారం చేసి ఉన్నారు. ఆ మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి గ్రంథాలలో స్తోత్రమంజరి అనే ఒక గ్రంథం చాలా చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఇప్పుడు మనము స్తోత్రాలు మనం చేస్తాం కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భూతకృత్ భూతభూతాత్మ భూతాత్మ భూతభావన, ఇది విష్ణు సహస్రనామ. ఇవంతా కూడా స్తోత్రములు. ఇది స్తోత్రములు ఉన్నాయి, అదేవిధంగానే అష్టోత్తరాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా చాలా మనం పూజల్లో చేస్తుంటాం. వీటి వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నిజముగా భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అనేటువంటిది తెలుసుకునేటట్లుగా స్తోత్రమంజరి అనేటువంటి స్తోత్రమంజరి, మంజరి అంటే ఒక దండ, ఒక మాల. ఆ మాలలాగా స్తోత్రములనే ఒక మాలగా చేసి స్తోత్రమంజరి అనేటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చారు మనకి. అటువంటి స్తోత్రమంజరిని తీసుకొని మనం దాన్ని ప్రతిరోజు సాయంకాలం పూట 6:30 నుండి 7:30 వరకు మనం విచారణ దాంట్లో చేసుకుంటున్నాం. అది సాయంకాలం. తర్వాత రాత్రిపూట భోజనం అయిన తర్వాత 8:30 నుండి 9:30 వరకు భగవద్గీత పైన గూగుల్ మీట్లో మనం విచారణ చేస్తూ చాలామంది దాంట్లో కూడా పాల్గొంటున్నారు ఆన్లైన్లో. కాబట్టి ఈ 3 ఇక్కడ జరుగుతున్నాయి. ఇది ఆశ్రమంలో జరిగేటువంటిది, అందుకు దాన్ని ఆశ్రమం అని అంటారు. అంటే ఆశ్రమం దగ్గరికి వెళితే ఆశ్రమంలో ఈ విషయాలను తెలుసుకుంటే మన మనస్సులో ఉండేటువంటి భారం అనేటువంటిది తగ్గుతుంది. మన మనస్సులో ఉండే భారమును తగ్గించుట ఎలాగా, మనం మోస్తుండేటువంటి భారాన్ని ఎలా తీసి వారగబెట్టాలి అనేటువంటిది ఆశ్రమంలో దొరుకుతుంది. మీకు ఇంకెక్కడా దొరకదు. అందుకు అది ఆశ్రమం అవుతుంది. అది ఆశ్రమము. అటువంటి ఆశ్రమాన్ని కుప్పంలో మనకు పెద్దలైనటువంటి మహానుభావులు, పెద్దలు